వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్కు సర్వీస్ ప్రొవైడర్గా విశిష్ట అనే ఒక కంపెనీ ఇంకా కొనసాగుతుందని ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధాన వార్తగా వచ్చింది మొదటి పేజీలో. యాక్చువల్గా ఈ విశిష్ట అనే కంపెనీని సర్వీస్ ప్రొవైడర్గా సజ్జల సిఫారసుతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నియమించారు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయినా కూడా ఆ కంపెనీని తొలగించలేదు. రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు, మద్యం సరఫరా, వీటికి సంబంధించిన లెక్కలన్నీ కూడా విశిష్ట కంపెనీ చూస్తుంది. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవేశపెట్టిన కంపెనీ. సో ఇప్పటికీ ఇదే సంస్థ కొనసాగటం మూలంగా సర్వీస్ ప్రొవైడర్గా ఏ రోజుకు ఆ రోజు మద్యం తాలూకా వివరాలు, లెక్కలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేరుతున్నాయి. ఈ మద్యం కుంభకోణం ఏదైతే వాళ్ళ మీద సిట్టు విచారణ జరుపుతుందో ఆ కుంభకోణానికి సంబంధించి వీళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నారని కూడా ఆ వార్తలో మెన్షన్ చేశారు. అంటే ఈ సంస్థ వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళు జాగ్రత్త పడటం జరుగుతూ ఉందని. వీళ్ళు రోజువారీ మద్యం అమ్మకాలని ట్రాక్ చేసి వైసీపీ పెద్దలకు అందిస్తున్నారు. ఒకవైపు 4.5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా సాగించిన మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారణ జరుపుతుంది. ఒక సిట్ కూడా వేశారు. ఇలాంటి సమయంలో ఇంకా పాత కంపెనీని కొనసాగించడంలో ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులకున్న ఆసక్తి ఏంటో అర్థం కావట్లేదు. మరి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి ఈ విషయం తెలుసో తెలియదో, ఒకవేళ తెలిసి వదిలేశారా అనే అనుమానం కూడా వస్తుంది. యాక్చువల్గా ఈ కేసు మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పెద్ద తలకాయలు చాలామంది కూడా ఈ కేసులో బుక్ అవుతారని సమాచారం ఉంది. అప్పట్లో ఒక్కొక్క కేసు మీద 150 నుంచి 200 రూపాయల కమిషన్ తీసుకున్నారు. మొత్తం 4,000 కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారం అని నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ వసూలు కార్యక్రమాలన్నీ కూడా అని వార్తలు వచ్చినాయి. జగన్ ప్రభుత్వం మద్యం పాలసీ కారణంగా 18,860 కోట్లు ఖజానాకు నష్టం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెల్లడించారు. ఇలాంటి సమయంలో సజ్జల సిఫారసుతో ఉన్న కంపెనీ ఇంకా కొనసాగటం అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇప్పుడు జగన్ హయాంలో షిరిడి సాయి, మెగా ఈ కంపెనీలన్నీ కూడా బాగా లబ్ధి పొందినాయి. కాంట్రాక్టులన్నీ వాళ్ళకే, ప్రాజెక్టులన్నీ వాళ్ళకే ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళని ఆపకపోగా వాళ్ళ కొత్త ప్రాజెక్టులు కూడా ఇస్తున్నారు. బహుశా సజ్జల కంపెనీకి కూడా, సజ్జల సిఫారసు చేసిన కంపెనీకి కూడా అలాంటి అవకాశం అన్న ఇచ్చిందా అన్న అనుమానం కూడా ఉంది ఇక్కడ. లేదా అదైనా ఉండాలి, ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఉండాలి, లేదా ఆ శాఖల ఉన్నతాధికారులు మంత్రికి, ముఖ్యమంత్రికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారని అయినా అనుకోవాలి. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.